ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి పరమ తండ్రి కృప చూపుతున్నాడు. అందులో భాగంగా గత కొన్ని రోజులుగా మనము హృదయము అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. హృదయం అనేది అంతరంగమైనది, అది అనేకమైన ఆలోచనలు నిలయమని, ఆ యొక్క హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలని, ఇలాగూ ఎన్నో విషయాలు మనము ఈ యొక్క ఛానల్ ద్వారా మనము ఆలోచన చేయడం జరిగింది. అయితే ఈ దినాన హృదయానికి సంబంధించి పరమ తండ్రి తన యొక్క గ్రంథంలో ఎన్నో విషయాలు తెలియజేశాడు. అయితే ఈ దినాన మనము పరిశుద్ధాత్ముడు నివసించే హృదయమేనా నిధి అనే ఒక విషయాన్ని మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ హృదయంలో పరిశుద్ధాత్ముడికి స్థానం ఉన్నదా? ఏ వ్యక్తి అయితే తన హృదయంలో పరిశుద్ధాత్ముడికి స్థానం ఇస్తాడో, పరిశుద్ధాత్ముడు ఆ హృదయంలో నివాసం చేస్తాడు, ఆ హృదయాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడని ఒక సంగతి మనము ఆలోచించవచ్చు. కాబట్టి పరిశుద్ధాత్ముడు నివసించే హృదయమేనా అనేది అనే ఒక విషయాన్ని కొద్ది నిమిషాల పాటు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్తలో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు భక్తుడైన యోహాను గారు, ఇలాగ సంగతులు తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకున్నట్లయితే విషయాలు ఈ విధంగా తెలియజేయబడతా ఉంటాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23 నుంచి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అనే ఒక విషయాన్ని యోహాను గారు తెలియజేస్తా ఉన్నారు. యేసు ప్రభు తన భూమి మీద జీవించిన దినాల్లో తను మాట్లాడిన మాటల్ని యోహాను గారు రికార్డ్ చేశారు. పరిశుద్ధాత్మ ప్రేరణతో రికార్డ్ చేసి ఇలాగ తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేతుము అనే ఒక విషయాన్ని పరమ తండ్రి తన యొక్క లేఖనాల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. అంటే దేవుడు మానవుల్లో అంతరంగంలో నివాసం చేస్తారు అనే ఒక విషయాన్ని మనము ఆలోచన చేయవచ్చు. ధరణి యొక్క అంతరంగంలో వారు నివాసం ఉంటారు. మేము వాని యొద్ద నివాసం చేతుము అనే విషయాన్ని మనము అక్కడ చూడటానికి అవకాశం ఉంటుంది. నరుని యొక్క హృదయంలో నివాసం చేస్తారు. మేము వాని యొద్ద నివాసం చేతుమంటే నరుని యొక్క హృదయంలో నివాసం చేస్తారు అనే విషయాన్ని మనము ఆలోచన చేయవచ్చు. కాబట్టి నరుని యొక్క హృదయంలో వీరు నివాసం ఉంటారని మనకు అర్థమైతే, మనము పరిశుద్ధాత్ముడిని వరంగా పొంది ఆ యొక్క పరిశుద్ధాత్ముడికి మన హృదయంలో నివసించడానికి మన హృదయాన్ని అప్పగిస్తున్న సంగతి మనము ఆలోచన చేయొచ్చు. సంగతులు మనం చదువుతున్నప్పుడు మనకి ఇలా కనపడుతూ ఉంటాయి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విషయాలు తెలియజేస్తూ ఉంటారు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమపోస్తున్నట్టుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు అనే విషయాన్ని పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అనే ఒక వరాన్ని ఎలా పొందుతారంటే, ఏ వ్యక్తి అయితే సువార్తను నమ్మి ఆ యొక్క సువార్తకి విధేయత చూపి ఆ సువార్తని విశ్వసించిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తము ఏ వ్యక్తి అయితే బాప్తిసం పొందుతాడో, పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో వారికి పరిశుద్ధాత్మ వరముగా అనుగ్రహించబడతాడు అనే ఒక సంగతి మనకి గ్రంథంలో పరమ తండ్రి తెలియజేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరము బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడింది. ఈ పరిశుద్ధాత్మనికి మన హృదయంలో నివసించడానికి మన హృదయాన్ని అప్పగించాల్సిన అవసరత
ఎంతైనా ఉందన్న సంగతి మనము ఆలోచన చేయొచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరం మనకి ప్రసాదించబడింది. పరిశుద్ధాత్ముడు మన యొక్క హృదయంలో నివాసం చేస్తూ ఉంటాడు. ప్రభువైన యేసే స్వయంగా తానే ఈ మాట చెప్పాడు, మేము వాని యొద్ద నివాసం చేతము అని యేసు ప్రభు వారే స్వయంగా తన యొక్క మాటల ద్వారా తెలియపరిచినట్టుగా మనం ఆలోచన చేయొచ్చు. పేతురు గారి ప్రసంగంలో కూడా బాప్తిసం పొందిన ప్రతి వాడికి పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడిద్ది అనే విషయాన్ని తెలియజేశాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగూ సంగతులు తెలియజేస్తూ ఉంటాడు. ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నించారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగురా. కొరింథీ సంఘానికి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, ఈ దేహము ఎవరి వల్ల అనుగ్రహింపబడింది అంటే దేవుని వల్ల అనుగ్రహింపబడింది. ఈ దేవుని వల్ల అనుగ్రహింపబడినటువంటి ఈ యొక్క దేహంలో పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎదుగురా అనే యొక్క మాట మనము అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే క్రైస్తవులు క్రీస్తునందున్న జనాంగము బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ వారు ఎరగవలసిన సంగతి ఏంటంటే, పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు. పరిశుద్ధాత్మకి మన యొక్క దేహము ఆలయమైనదన్న సంగతి మనము ఆలోచించాలి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తాడు. అంతరంగంగా పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తాడు అనే ఒక సంగతి ప్రతి వ్యక్తి తప్పక ఎరగవలసిన వారైనాడు. ఏ వ్యక్తి అయితే ఎరుగుతాడో ఆ వ్యక్తి నూతన స్వభావాన్ని ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తాడని ఎరుగుతాడో ఆ వ్యక్తి నూతన స్వభావాన్ని ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా నిష్కపటమైనటువంటి ప్రేమని కనుకుంటాడు. నిష్కపటమైన ప్రేమ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ అంటాడు. ఒకసారి కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను అన్నాడు. పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను అని మాట్లాడాడు. అంటే పరిశుద్ధాత్ముడు అంతరంగంలో నివాసం చేస్తే నిష్కపటమైన ప్రేమను కనపరుస్తూ ఉంటాడు. ఇటువంటి కపటము లేని ప్రేమని కనపరుస్తూ ఉంటాడు. తన సహోదరుల పట్ల కావచ్చు, తన సహోదరి పట్ల కావచ్చు, సేవకుల పట్ల కావచ్చు, క్రీస్తు ప్రభు యొక్క సంఘం పట్ల కావచ్చు, తాను ఎటువంటి ప్రేమను కనపరుస్తూ ఉంటాడంటే నిష్కపటమైన ప్రేమను కనపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు అంతరంగంలో నివాసం చేస్తే ఈ విషయాన్ని ఎరగాల అంటే ఎరగాలి. ఏ వ్యక్తి అయితే ఈ విషయాన్ని ఎరుగుతాడో ఆ ఎరిగిన వ్యక్తికి ఒక నూతన స్వభావం అనేది తను ధరించుకున్న వాడిగా ఉంటాడు. నిష్కపటమైనటువంటి ప్రేమని తను కొనసాగించిన వాడు ఉంటాడు సంగతి మనము ఆలోచించవచ్చు. కాబట్టి ఈ యొక్క సంగతిని ఎరగాలి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైన దాని సంగతి మీరు ఎరగరా అని కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు. కాబట్టి ఈ సంగతి ఎరగాలంటే ఎరగాలి. ఒకవేళ ఎరగకపోతే జరిగేటువంటి ఆ యొక్క పర్యావరణాలు ఎలా ఉంటాయంటే అంతరంగంలో ద్వేషంతో నింపడి ఉంటారు, ఎరగకపోతే అసూయతో నింపడి ఉంటారు, కపటంతో నింపడి ఉంటారు. అంత మాత్రమే కాకుండా మోసయుక్తమైన ఆలోచనలతో, ఎన్నో చెడు ఆలోచనతో వారి యొక్క హృదయం అనేది నింపబడతా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తాడన్న సంగతి ఏ వ్యక్తి అయితే ఎరిగితే ఆ ఎరిగిన వ్యక్తి తన యొక్క దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటాడు. లేకపోతే ఎరగకపోతే ఆ యొక్క దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్న సంగతి మనము ఆలోచన చేయొచ్చు. ఎబ్రియల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఎలా తెలియజేస్తూ ఉంటాడు. ఎబ్రియల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో పరమ తండ్రి ఇలాగ సంగతులు తెలియజేస్తూ ఉంటాడు. ఎబ్రియల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే అన్నాడు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే అని మాట్లాడేశాడు. అంటే ఏ వ్యక్తి అయితే బాప్తిసం పొందుతాడో క్రీస్తు యేసునందు ఆ బాప్తిసం పొందిన వ్యక్తికి నూతన స్వభావాన్ని ధరించుకుంటూ ఉంటాడు.
నూతన స్వభావం ధరించుకోవటం మాత్రమే కాకుండా ఆ వ్యక్తి పరలోక సంబంధమైన వరాన్ని చూస్తాడు. అతడు పరిశుద్ధాత్మలో పాలివారే అన్న సంగతి మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో పాలివారే అనే ఒక విషయాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. కాబట్టి ఈ విషయాలు మనము ఆలోచించాలి. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటే మనము కాపాడబడతాం అనే ఒక విషయాన్ని మనము ఆలోచించవచ్చు. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగో సంగతులు తెలియజేస్తూ ఉంటాడు. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, క్షమించండి 1వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు సంగతులు. 13 నుంచి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమను కలిగిన వాడివై నీవు నా వలన వినని యథావాక్య ప్రమాణం గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అని మాట్లాడాడు. మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అనే విషయాన్ని మాట్లాడడం అనేది జరిగింది. అపోస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఆ యొక్క మంచి పదార్థాన్ని మనలో నివసించు పరిశుద్ధాత్మ వల్ల కాపాడు. నీకు ఏదైతే అప్పగించానో ఆ మంచి పదార్థాన్ని పరిశుద్ధాత్మ వల్ల అందులో కాపాడము అనే విషయాన్ని మాట్లాడాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వల్ల మనము కాపాడబడటానికి అవకాశం ఉంటుంది. మన యొక్క హృదయాన్ని కాపాడుకుంటూ ఉంటాం, మన యొక్క అంతరంగాన్ని భద్రం చేసుకుంటూ ఉంటాం. అది ఎప్పుడు సాధ్యం అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తే, పరిశుద్ధాత్ముడికి మన హృదయంలో స్థానం ఇస్తే, పరిశుద్ధాత్ముడికి మన యొక్క మనలో ఆలయమైన సంగతి మనం వెలిగితే అప్పుడు ఆ యొక్క హృదయం అనేది జాగ్రత్త ఉండడానికి అవకాశం ఉందన్న సంగతి మనము ఆలోచించాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు నివసించే హృదయముగా మన యొక్క జీవితాలు ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ యొక్క పరిశుద్ధాత్ముడు విమోచన దినం వరకు ఆయన్ని దుఃఖించకుండా, మనము దుఃఖపరచకుండా మన యొక్క జీవితాలు ఉండడానికి అవకాశం ఉంది. అందుకంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడే అన్నాడు. మనలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మని, మనలో ఆలయమైనటువంటి పరిశుద్ధాత్మని మనం ఏం చేయాలంటే దుఃఖపరచకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంత ఉంది. మన యొక్క హృదయంలో ఆ యొక్క జాగ్రత్త ఉండాలి. ఆ యొక్క భద్రంగా మనము ఏం చేయాలంటే ఆ యొక్క హృదయాన్ని ఉంచుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడకుండా ఉంటాడన్న సంగతి మనము ఆలోచించవచ్చు. కాబట్టి పరిశుద్ధాత్ముడు నివసించే హృదయమేనా నీది అని మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా క్రీస్తు యేసునందు ఏ వ్యక్తి అయితే బాప్తిసం పొంది పాపక్షమాపణ నిమిత్తము తన యొక్క జీవితాన్ని బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని వారిని పొందుతాడో వారిలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు. ఆ నివాసం చేసే వారి యొక్క చర్యలు ఎలా ఉంటాయి అంటే, వారు నిష్కపటమైన ప్రేమని కనపరుచుకుంటారు, నూతన స్వభావాన్ని ధరించుకునే వారు ఉంటారు, వారు పరలోక సంబంధమైన వరాన్ని చూసిన వారు ఉంటారు, వారు పరిశుద్ధాత్మలో పాలివారై ఉంటారనే ఒక సంగతి మనము ఆలోచించవచ్చు. ఏ వ్యక్తులైతే పరిశుద్ధాత్ముడు నివాసం చేయడో వారిలో ద్వేషం ఉంటుంది, వారిలో అసూయ ఉంటుంది, వారిలో కపటం ఉంటుంది, వారిలో మోసం ఉంటుంది, వారిలో ఎటువంటి మంచికి చోటు లేకుండా వారి యొక్క జీవితాలు కొనసాగిస్తారనే సంగతి మనము ఆలోచించవచ్చు. కాబట్టి క్రీస్తు యేసున్న జనాంగానికి పరమ తండ్రి ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. పరిశుద్ధాత్ముడు నివసించే హృదయమేనా అనేది అనే ఒక ప్రశ్న మన ముందు ఉంచాడు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసి ప్రతి వ్యక్తి తను పరిశుద్ధాత్ముడికి తన యొక్క హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే ఆ యొక్క హృదయాన్ని బట్టి పరమ తండ్రి చాలా సంతోషిస్తున్న సంగతి మనము ఆలోచన చేయాలని ప్రేమతో ఈ విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి విషయాలు ఆలోచన చేసి మన యొక్క హృదయాన్ని పరిశుద్ధాత్మ నివసించడానికి ఒక స్థానాన్ని కల్పించిన వారుగా యోగ్యమైన మంచి మనసుతో మనం అట్టి తీర్మానం చేసుకొని మన యొక్క జీవితాలు ఉండాలని మీకు తెలియజేస్తూ, మా యొక్క ఛానల్ వీక్షిస్తున్నందుకు, అటు రీతిగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములు.